దట్ ఈస్ ద అన్అకాడమీ స్పెషాలిటీ. దట్స్ వై ఐ కెన్ సే యూ కెన్ చూస్ ది అన్అకాడమీ. 2 years ఇంటర్మీడియట్ లో వాళ్ళు చదివింది 45 days లో మీరు క్రాష్ కోర్స్ లో అంటే ఏం చెప్తారు? హౌ యు ఆర్ గోయింగ్ టు టీచ్? నార్మల్ గా క్రాష్ కోర్స్ అంటే తక్కువ టైం ఉంటుందని వాడు రావడం, అడ్మిషన్ తీసేసుకోవడం అలా ఉంటుంది. బట్ వీఆర్ నాట్ టేకింగ్ లైక్ దట్. వీఆర్ గివింగ్ ఎ ప్రాపర్ అసెస్మెంట్ ఫర్ ది స్టూడెంట్. ఒక క్రాష్ కోర్స్ రాగానే వాడు డైరెక్ట్ గా తీసుకోవట్లేదు. ఆ స్టూడెంట్కి ఒక అసెస్మెంట్ టెస్ట్ ఉంటుంది. ఈ అసెస్మెంట్ టెస్ట్ని బట్టి వాడికి ఏ ప్రోగ్రామ్ కరెక్ట్గా సెట్ అవుతాడో విల్ గివ్ సమ్ అసెస్మెంట్ బై ది ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ. ఇది ఒక బెస్ట్ థింగ్ ఫ్రమ్ ది అన్అకాడమీ. ద మోస్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ బెస్ట్ ఫ్యాకల్టీ వీఆర్ ప్రొవైడింగ్ ఫర్ ది క్రాష్ కోర్స్. ఇది జనరల్గా ఉండదు. ఆ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ ఉంటే ఈ తక్కువ టైంలో ఎఫెక్టివ్గా ఎక్కువ కంటెంట్ని డెలివరీ ఎలా చేయాలో కమాండ్ ఉంటుంది. అలాంటి ఫ్యాకల్టీ ఉంటే స్టూడెంట్కి ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. ఇది సెకండ్ పాయింట్. అండ్ ఒక బెస్ట్ టెస్ట్ ప్యాటర్న్ ఉంది. చెప్పాను కదా, వీక్లీ 3 exams కండక్ట్ చేస్తున్నాం. అండ్ ఆఫ్టర్ ది ఎగ్జామ్ ఈ అనాలిసిస్ ఉంటుంది, ఒక సైంటిఫిక్ అనాలిసిస్. ఇంతకుముందు అనుకున్నట్టు వాడి మార్క్స్ మీదే కాకుండా ఆ ప్రాక్టీస్లో ఎక్కడ డ్రాబ్యాక్స్ ఉన్నాయి, దాన్ని ఎఫెక్టివ్గా ఎలా కవర్ చేసుకోవాలి, దీనికి అంతటికీ ఒక బెస్ట్ మెకానిజం అన్అకాడమీలో ఉంది. అండ్ వీ కెన్ అడ్రస్ దట్ ఇన్ ద బెస్ట్ వే. ఈ ఫెసిలిటీస్లో ఎక్కడ కాంప్రమైజ్ కావట్లేదు, స్టూడెంట్కి అకాడమిక్ ఇవ్వాల్సిన ఇన్పుట్లు ఎక్కడ కాంప్రమైజ్ కావట్లేదు. సో వీటన్నిటిని బేస్ చేసుకొని వీ కెన్ టేక్ అవుట్ ది బెస్ట్ ఫ్రమ్ ది స్టూడెంట్స్.